మంచావ్. ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడే మనకి ఈ పవర్ దొరికింది. ఇకపై ఈ జడుతో మనం రాయిని మాత్రమే కాదు కొండను సైతం విరగొట్టగలం. ఠక్కా, నూడిల్, చికెన్, లాలీపాప్, ఇక మీరు ప్రారంభించండి. చాలు, ఆగండి. పరిగెత్తడం ఆపి ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరందరూ ప్రశాంతంగా జీవించాలని ఆశపడితే మేము ఉండడానికి ఒక పెద్ద బంగ్లాని అరేంజ్ చేసి ఇవ్వండి. ఈ ఊర్లోని పోలీసులు కూడా ఇకపై మాకు పని చేయాలని మేము ఆశపడుతున్నాము. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి ఈ సిటీ మొత్తం నాకు సొంతం. లేదు, నువ్వు అనుకుంటున్నది ఏది జరగదు. ఎవరలా అంటున్నది? అంకల్, ఇది మా సిటీ. ఈ సిటీని ఎవరు కంట్రోల్ చేయలేరు. నువ్వా ఒక చిన్న పిల్లాడిగా ఉండి నన్నే ఎదిరించి మాట్లాడతావా? మర్యాదగా ఇంటికెళ్ళి చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఎవడరా అదే నా ఏరియాలోకి వచ్చి రుబాబు చేస్తున్నది? ఎవడదే? ఎవరని అడిగాను అంతే కదరా. నువ్వు జవాబు చెప్పకుండా ఎందుకు ఇలా చేసావురా? థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ ఫ్రెండ్స్. అసలు వాళ్ళందరూ ఎటు వెళ్ళారో మనం త్వరగా వెళ్ళి వెతకాలి. వాళ్ళని ఎలా పట్టుకోగలమో మనం ఒకసారి ప్లాన్ వేసుకోవాలి. మీరందరూ ఇక్కడ కూర్చున్నారేంటి? వాడికి ఈ ఊరు వాళ్ళందరూ చాలా పెద్ద బంగ్లాని ఇచ్చారయ్యా. వాళ్ళందరూ వాడి చూసి భయపడ్డారు. మీరు మీ ఫేవరెట్ డైలాగ్ ని అందరి ముందు గట్టిగా చెప్పుండాల్సింది. ఇక్కడ నుండి 50 కిలోమీటర్ల దూరం వరకు మీరు మాత్రం ఇలా చెప్పున్నట్లయితే ఆ 5గురు భయపడి వాళ్ళంతటగానే లోకప్ లోకి వచ్చేవాళ్ళు. వద్దు వద్దు, నేను అసలు ఎవరితో ఏం మాట్లాడను. ఈ రోజు 50 కిలోమీటర్ల దూరంలో నుంచి అసలు నాకేం వినబడుతోందంటే నిన్ను చంపేస్తాను అని చెప్పడం నాకు వినిపిస్తుంది. నీకు వినబడుతోందా? నాకు తెలిసి ఖచ్చితంగా తన దగ్గర ఏదో ఒక పవర్ ఉంది. మా గ్రామంలో మంత్రగత తల జుట్టుని కట్ చేసేసావంటే అప్పుడు తనని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తుండేవారు శివ. అది మై డియర్ ఫ్రెండ్, ఒకే సెకండ్ లో నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసావు. ఏంటి, నిజంగానా? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుండే చాలా ఇంటెలిజెంటే, కానీ ఇప్పుడు నేను ఏ ప్రాబ్లం ని సాల్వ్ చేశాను? మంచావ్ ఇంకా మిగతా వాళ్ళకి వాళ్ళ పవర్స్ అన్ని జడలోనే ఉన్నాయి. దాన్ని కట్ చేస్తే 5గురు లాకప్ లో ఉంటారు. గ్రేట్ రేవా. లడ్డు సింగ్ గారు, మనం నైట్ వాళ్ళ బంగ్లాకి వెళ్దాం. ఇంత పెద్ద ఇన్స్పెక్టర్ అయ్యుండి భయపడుతున్నారు. ఏంటయ్యా ఇది?
ఆ? మీ అందరి ధైర్యాన్ని నేను మెచ్చుకొనే తీరాలి. కత్తిరతో మా జడల్ని కట్ చేయాలని చూశారు, కానీ ఏమైందో చూసారుగా, జడ మీద ఒక చిన్న గీత కూడా పడలేదు. ఇంకా మీరు వెళ్ళి కొత్త సీజర్స్ కొనుక్కోండి. ఓ అలాగైతే ఆ జడగాంగు మీరేనా? ఇప్పుడే జడని పరిగెత్తించే రాగాన్ని పాడి మిమ్మల్ని అందరినీ ఎలా పరిగెత్తిస్తానో చూడండి. ఈయన పాట పాడడం ప్రారంభించేశారు. పరిగెట్టండి, పరిగెట్టండి, ఆకండి. ఓ, ఇంత దారుణమైన రాగంతో నేను ఏ పాట విననే లేదు. ఏ చికెన్ లాలీపాప్, వెళ్ళి ఆయన పాటనే ఆపండి, వెళ్ళండి. వద్దు వద్దు, కితకితలు పెట్టకండి, ప్లీజ్ ఆపండి. ప్రశాంతంగా నన్ను పాట పాడనివ్వండి. సరే సరే, పాట పాడను, దయచేసి కితకితలు పెట్టడం ఆపండి. మనం వాళ్ళ జడని కంట్రోల్ చేసేంత వరకు మనం వాళ్ళని ఏమీ చేయలేము. నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. బహుశా అది పనిచేస్తుంది అనుకుంటాను. చెప్తాను, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజర్. నువ్వు చాలా తెలివైన వాడివి. నేను అడిగిన డబ్బును గనక నువ్వు ఇచ్చుండకపోతే ఇక నువ్వు నీ జీవితంలో ఎవ్వరికీ డబ్బులు ఇచ్చుండేవాడివి కాదు. మంచావ్. ఈ డబ్బుని కస్టమర్స్ అందరూ చాలా కష్టపడి సంపాదించారు. అంతేకాదు, వాళ్ళిదంతా నమ్మకంతోనే బ్యాంకులో దాచుకున్నారు. నేను ఇది తీసుకువెళ్ళనివ్వను. వెళ్ళి పిల్లాడిని పట్టుకోండి, చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకని ఇలా చేశారు? మమ్మల్ని బురదలోకి తోసేశారా? మర్యాదగా మమ్మల్ని పైకి లాగండి. బయటికి కూడా లాగుతానులే, కానీ దానికి ముందు మీ చుట్టూని కత్తిరిస్తానులే. ఎందుకంటే అదేనయ్యా, పాపం తడిసిపోయింది కదా, దానికి కాస్త షాక్ చేస్తాడు. మమ్మీ, నా గొడ్డలి విరిగిపోయింది. ఏమైంది చిన్న పిల్లల్లారా? ఆ? ఆ? ప్రయత్నిస్తూనే ఉండండి, కానీ మీ ప్రయత్నం అంతా ఖచ్చితంగా ఫెయిల్ అవబోతుంది. మా గురించి ఏమనుకుంటున్నారు? మేము ఈ మడుగులో నుంచి బయటికి రాలేమనుకుంటున్నారా?
మేం గనక తలుచుకుంటే ఒకే ఒక క్షణంలో బయటికి వచ్చేయగలం. కావాలంటే ఒక ఛాన్స్ ఇస్తాను, ట్రై చేసుకోండి. ఆ తర్వాత మేము బయటికి వచ్చేస్తాం. మీకు చాలా పెద్ద మనసు. మీరు నాకు ఇంకొక అవకాశం ఇచ్చారు కదా. ఇది నేను నీకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ లడ్డు సింగ్. ఇప్పుడు మేము బయటికి రాబోతున్నాం, రండి. శివ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వేరే ప్లాన్ ఆలోచించుకొని వద్దాం. వాళ్ళందరూ ఇప్పుడు పారిపోయి ఉండొచ్చు, కానీ తప్పకుండా తిరిగి వస్తారు. ఇప్పుడు ఈ ఊరే మన కంట్రోల్లోనే ఉంది, కానీ ఈ శివాని మాత్రం మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అందుకని ఈ రోజు రాత్రే వాడిని మన దారి నుంచి శాశ్వతంగా అడ్డు తొలగించాలి. శివా, చాలా పెద్ద ఫైటర్ లాగా ఫైట్ చేస్తున్నావు. చిన్న పిల్లాడని పిలవద్దంటున్నావు. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? వెల్ డన్. చూసావా శివ, నువ్వు ఒంటరిగా ఉన్నావని ఫీల్ అవ్వకూడదని నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకురమ్మని నేను చెప్పాను. కానీ ఆ ధైర్యవంతుడైన లడ్డూ సింగ్ ఎక్కడున్నాడు? శివ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఇదిగో ఇది చాలా అన్యాయం. అందరినీ ఏంటి ఇలా తీసుకొచ్చారు? నన్ను మాత్రం ఎందుకని అయ్యా ఇలా ఇరికించి మరి నా ఎముకలంతా నొప్పడుతున్నాయి. ఎత్తుకు రావాలంటే నువ్వు కొంచెం ఫిట్ గా ఉండాలి కదా. ముందు నువ్వు వెళ్ళి డైటింగ్ చెయ్యి. సరే, పదండి ఇక్కడి నుంచి వెళ్దాం. మంచావ్, నువ్వు మమ్మల్ని చాలాసేపు ఇక్కడ బంధించలేవు. బయటికి రావాలని ప్రయత్నించడం నీ మూర్ఖత్వం శివ. మేమిప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం. మేము మళ్ళీ వచ్చి ఈ తలుపు తీసేంత వరకు మీరు బయటికి రావడం కుదరదు. ఒక విషయం మనకి బాగా అర్థమైపోయింది. మనం వాళ్ళ జడని కట్ చేయడం గానీ తెంపడం గానీ కుదరదనుకుంటా, కానీ మనం ఆ జడని కట్టగలం కదా. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే శివ? రండి, ఐడియా చెప్తాను. చావ్ చావ్ వావ్ వావ్. మన దారికి అడ్డుగా ఉన్న ఆ చిన్నపిల్లాడు కూడా ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉన్నాడు. రేపొద్దున్న ఈ ఊరి ప్రజలందరూ మనం చెప్పిందే వింటారు. వేదా సిటీలో వాళ్ళు నువ్వు అనుకుంటున్నంత బలహీనమైన వాళ్ళు కాదు. నువ్వు చెప్పే కథలు ఎవరు వినరు మాచావ్. మీరు బయటికి ఎలా వచ్చారు? హక్కా నూడిల్, మీ పవర్ ఏంటో చూపించండి. శివ, నువ్వు ఇలా చేయడానికి ముందు నాకు మాట చెప్పుండొచ్చు కదా. సారీ లడ్డు సింగ్ గారు.
మచావ్ అంకుల్, మీ నూడిల్స్, చికెన్ లాలీపాప్, మసాలా అన్నీ పూర్తయిపోయాయి. నెక్స్ట్ టార్గెట్ మీరే. శివ, వాళ్ళిద్దరిద్దరుగా వచ్చారు కాబట్టి వాళ్ళ జడల్ని కట్టేశావు. కానీ నేను సింగిల్ గానే ఉన్నాను కదా, నా జడని నువ్వు ఎలా కట్టేస్తావు? వా, అద్భుతం శివ. దీన్నే చెప్తారయ్యా, ఆవుకి ముక్కుతాడు కట్టాడు అని. టంగ్ అనింది కదా. ఏయ్, 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 ఏయ్. శివ, చాలా కష్టపడి మేము వీడిని పట్టుకున్నాం. వీళ్ళని అలాగే తీసుకువెళ్లి సముద్రంలో విసిరేద్దాం. నో శివ, ఏలియన్స్ పక్కన నుంచుంటే వీళ్ళు చాలా క్యూట్ గా ఉంటారు. వీళ్ళని మనం స్పేస్ కి పంపించేద్దాం. మీరు ఏం మాట్లాడుతున్నారు? దయచేసి అలా చేయకండి. మేము ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఈ కళని మేము నేర్చుకున్నాం. మంచో మాటలు మేము వినుండకూడదు. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. అవును, మేము ఒట్టేస్తున్నాం. ఇవాల్టి నుంచి మేము అసలు ఎలాంటి తప్పులు చేయము. ఈ కళని నేర్చుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారని అనుకుంటాను. అలాంటప్పుడు ఇలాంటి చెడు పనుల కోసం మీరు ఆ కళని ఉపయోగించకూడదు. శివ, నువ్వు చెప్పింది నిజమే. ప్లీజ్ ఈ జడని విప్పు. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇకపై మేము ప్రజలకి సాయం చేయడానికి మాత్రమే మా పవర్స్ యూజ్ చేస్తాం. శివ, శివ, నా మాట విను. వీడి మాటల్ని నమ్మకు. చూడు, విడిపించిన తర్వాత ఏదో ఒకటి చెప్పి మళ్ళీ నన్నే కొడతాడయ్యా. లడ్డు సింగ్ గారు, నాకు వాళ్ళ కళ్ళల్లో నిజం కనిపిస్తోంది. వాళ్ళకొక ఛాన్స్ ఇస్తే వాళ్ళు మారుతారనుకుంటాను. మీరేమంటారు? థ్యాంక్ యూ సో మచ్ శివ. ఇకపై మా కళని మేము మిగతా ప్రజలందరికీ నేర్పిస్తాము. షేక్ హ్యాండ్స్, వీఆర్ ఫ్రెండ్స్ నౌ. ఇది షేకు హ్యాండ్ కాదు, ఇది షేకు జడ. షేకు జడ.